కావ్య బయట ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. మనం తప్పు చేయనప్పుడు, ధర్మం మన వైపు ఉన్నప్పుడు ఆ దేవుడినైనా ఎదిరించొచ్చని ఆ దేవుడే మనకి వరం ఇచ్చాడమ్మా అని అంటూ ఉంటే ఇక కావ్య బాధగా, ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను మొండిగా మాట్లాడానా, ఆయన మనస్సుని గాయపరిచి తప్పు చేశానా అని అనుమానంగా ఉంది నాన్న అని అంటుంది. ఒక విషయం చెప్పనా కావ్య, అనుకోని పరిస్థితుల్లో నీ పెళ్లి జరిగి నువ్వు అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఈ ఇంటి పరువు కాపాడమ్మా అంటూ నీ దగ్గర మాట తీసుకుని నిన్ను అక్కడికి పంపించేశాను. ఆ సమయంలో నేను స్వార్థంగా ఆలోచించాను అనిపించింది. ఒక మధ్యతరగతి తండ్రిగా ఎంత గొడవ జరిగినా తరువాత మళ్ళీ నా కూతురికి ఎక్కడ పెళ్లి చేయలేనన్న భయమే నన్ను అలా చేయించిందమ్మా. కానీ ఆ క్షణం నుండి నీ జీవితం ఏమవుతుందో, అలాంటి శ్రీమంతుల ఇంటికి పంపించి నీకేదైనా సమస్య వస్తే ఎదిరించి నిలబడే శక్తి కూడా నాకు లేదు. నీకు కష్టం వస్తే ఎలా కాపాడుకోవాలరా దేవుడా అంటూ ప్రతిరోజు ఏడ్చుకున్నానమ్మా. కానీ నీ సహనంతో, నీ ఓర్పుతో, నీ ప్రేమతో వాళ్ళందరూ మనసులో గెలుచుకున్నావు. దుగ్గురాల ఇంటి కోడలు అంటే నువ్వు మాత్రమే అని వాళ్ళ నోటితోనే అనిపించుకున్నాం. ఆ ఇంటి కోడలుగానే కాదు, నా కూతురుగా కూడా నువ్వు ఎప్పుడో గెలిచావమ్మా, గెలిచావు. కాదు కాదు, నన్ను గెలిపించావు. కానీ ఇప్పుడు నీ జీవితంలో మొదలైంది రెండో అధ్యాయం. ఇది నువ్వు నా కూతురుగాను, ఆ ఇంటి కోడలుగాను చేస్తున్న పోరాటం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కాపాడుకోవడానికి నువ్వు చేస్తున్న యుద్ధం. దానికోసం నువ్వేం చేసినా తప్పులేదమ్మా, తప్పులేదు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్ను అంతగా ప్రేమించిన మనిషి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని మాత్రం ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు? మాకు కష్టమొస్తేనే తట్టుకోలేకపోయాడు. అలాంటి తన బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఇంత మూర్ఖంగా ఎలా మారిపోయాడు అని అడుగుతూ ఉంటే దానికి కావ్య బాధగా, ఆ కారణం తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను నాన్న, ఇక నా వల్ల కాలేదు. అలసిపోయాను నాన్న, అలసిపోయాను. అందుకే ఇక్కడికి వచ్చేశాను అని అంటుంది కావ్య. నువ్వు ఇక్కడికి రావడం వల్ల అల్లుడు గారు మారతారన్న నమ్మకం నీకుందా అని వాళ్ళ నాన్న అనేసరికి, ఆయన మారతారో లేదో నాకు తెలియదు నాన్న, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నేను లేకుండా మాత్రం ఆయన ఉండలేరు నాన్న. ఆయన మనసులో నాకు అంత ప్రేమని ఇచ్చేశారు. నా కోసమే వస్తారు, కనీసం కారణం చెప్తారని ఏదో చిన్న ఆశ నాన్న అని అంటూ ఉంటే ఇక కూతురు చేతుల్ని పట్టుకుని, నీది ఆశ కాదమ్మా, సంకల్పం. ఆశపడితే అది తీరొచ్చు, లేదంటే నిరాశపరచొచ్చు, కానీ సంకల్పం అనేది ఎప్పటికీ ఓడిపోదు. నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ, అమ్మా ఇప్పటికే పొద్దుపోయింది, ఇక నువ్వు వెళ్ళి పడుకో, త్వరగా వెళ్ళు అని చెప్పేసి సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య బాధగా, ఎందుకండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని బాధపడుతూ ఉంటుంది. ఇక పొద్దున్నే రాజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి, ఏంటి అందరూ సోఫాలో మీటింగ్ పెట్టారు, టైం అవుతుంది, ఎవరు టిఫిన్ చేయరా అని అనగానే సుభాష్, మేము ఈ రోజు నుంచి అందరం నిరాహార దీక్ష చేస్తున్నాం అని అంటాడు. ఇంతలో ఇందిరాదేవి బ్రేవ్ మని తేనుపు తేంచుతుంది. దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇందిరాదేవి వైపు కోపంగా చూస్తారు. దాంతో రాజ్, మరి ఇప్పుడు ఈ తేనుపులేంటో అందరూ ఫుల్గా తినేసినట్లు అలా వస్తున్నాయి అని అంటాడు. దాంతో అపర్ణ, అవి తినడం వల్ల వచ్చిన తేనుపులు కాదురా, తినకపోవడం వల్ల వచ్చిన తేనుపులు. ఏంటి అలా కూడా వస్తాయా అంటాడు రాజ్. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయ్యాయిలే అని ప్రకాశం కూడా తేనుపు తేనుతాడు. దాంతో ఇందిరాదేవి, చూసారా వాడికి కూడా వచ్చే తేనుపులు ఆకలి తేనుపులు అవి అని అంటూ ఉంటే, అవునవును ఆకలి తేనుపులు అని ప్రకాశం కూడా అంటాడు. ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి చేయి దగ్గర సీక్రెట్గా, అత్తయ్య కాస్త కంట్రోల్ చేసుకోండి, లేదంటే మనం తిన్నామని వాడికి అర్థమైపోతుంది, మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. సరే అలానే చేస్తానులే అని అంటుంది ఇందిరాదేవి. ఇక రాజ్, ఇంతకీ నిరాహార దీక్ష ఎందుకో అని అంటాడు. ఎందుకేంటి రాజ్, కావ్య కోసం అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటి కళావతి కోసమా అని రాజ్ షాక్గా చూస్తాడు. అవును, మా కోడలు కోసమే. మా కోడలు ఇంటికి వచ్చేంత వరకు మేము నిరాహార దీక్ష పాటించాలని నిర్ణయించుకున్నాం. కావ్య తిరిగి వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోం అని అంటూ ఉంటుంది. మంచిది, ఇలాగే కంటిన్యూ చేయండి, నాకు మాత్రం చాలా ఆకలేస్తుంది, నేను వెళ్ళి తినేస్తాను అని రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతాడు. అదేంటి వాడు, మనం నిరాహార దీక్ష చేస్తామంటే
కావ్యను తీసుకురావడానికి వెళ్తాడనుకుంటే ఇలా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాడు అని అంటుంది ఇందిరాదేవి. ఏం పర్లేదమ్మా, వెళ్ళని. తినిపించాలంటే కష్టం, కానీ చెడగొట్టాలంటే చాలా ఈజీ. కావ్యని తీసుకురావడానికి వెళ్ళేలా ఇరిటేట్ చేద్దామని అందరూ కలిసి ఇంకెందుకు పదండి అని రాజ్ తింటుంటే రాజ్ చుట్టూరు కూర్చుని రాజ్ వైపు చూస్తూ ఉంటారు. దాంతో రాజ్ అయోమయంగా ఇంట్లో వాళ్ళందరినీ చూస్తూ, ఏంటి అప్పుడే దీక్ష అయిపోయిందా అని అంటాడు. మేము టిఫిన్ చేయడానికి రాలేదురా అని సుభాష్ చెప్పేసరికి, మరి ఎందుకు వచ్చారో? నీకు బాగా ఆకలేస్తుంది అన్నావు కదా, కడుపు నిండా తింటున్నావా లేదా అని చూద్దామని వచ్చాము అని అంటూ ఉంటే ఇక రాజ్ ఇడ్లీ తింటూ ఉంటే, అన్నయ్య, మా ఆవిడి ఒక్కరోజు కనిపించకపోతే నాకు అసలు రోజే గడవదు తెలుసా. కానీ కొంతమంది వాళ్ళ భార్య లేకుండా టిఫిన్ ఎలా అరుగుతుందో వాళ్ళకి అని అంటూ ఉంటాడు ప్రకాశం. బాబాయ్, మీరు మాట్లాడేది నా గురించే కదా అంటాడు రాజ్. నీ గురించా? నీ గురించి మేమంతా, నువ్వు టిఫిన్ తినరా, నువ్వు టిఫిన్ తిను, మీ గురించి అయితే కాదులే అని అంటూ ఉంటారు. నేను మరీ అంత చిన్నపిల్లోళ్ళ కనిపిస్తున్నానా అని రాజ్ అంటాడు. ఇక అపర్ణ, అత్తయ్య, నేను ఒక షార్ట్ ఫిలిం తీద్దామనుకుంటున్నాను. టైటిల్ ఏంటో తెలుసా? భార్య అలిగి పుట్టింటికి వెళ్తే బకాసురుల్లా తింటున్న భర్త అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా రాజ్ వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. దాంతో రాజ్, అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను బకాసురుల్లా తింటున్నానా అని అంటాడు. దాంతో సుభాష్, అలా మీ అమ్మ ఎప్పుడు అందిరా? నేను అంత అమాయకుల్లా అనుకుంటున్నానా? మీరంటుంది నన్నేనని నాకు తెలుసు అని అంటాడు రాజ్. మరి అంత తెలిసినప్పుడు భార్యని ఒప్పించి తీసుకురావాలని తెలియదా? ఏంటి తీసుకువచ్చేది? అది రానంటుందని చెప్పాను కదా, మీరు కూడా వెళ్ళారు కదా, మరి మీరెందుకు తీసుకురాలేకపోయారు అని అంటాడు రాజ్ కోపంగా. దాంతో అపర్ణ, మీ ఆవిడ నీ మీద అలిగి పుట్టింటికి వెళ్తే మేమెందుకు తీసుకువస్తాంరా, నువ్వే వెళ్ళి ఒప్పించి తీసుకురా అని అంటుంది. అది జరగని పని అని రాజ్ అనేసరికి, అంటే మమ్మల్ని ఇలా నిరాహార దీక్షతో చంపేయాలని ఫిక్స్ అయ్యేవరా అని ఇందిరాదేవి ఏడుస్తూ ఉంటుంది. ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివ్వట్లేదు అని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అపర్ణ, అత్తయ్య, నిజంగానే వాడు ఫుడ్ తినకుండా ఉంటాడంటారా అని అంటూ ఉంటే, వాడి మొహం, ఆకలికి వాడెక్కడ ఆగుతాడు, నువ్వు చూస్తూ ఉండు, ఆకలికి తట్టుకోలేక అమ్మాయిని ఎలా తీసుకొస్తాడో అని చెప్పి అంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా పైనుంచి రుద్రాణి రాహుల్ చూస్తూ ఉంటారు. నిరాహార దీక్ష చేస్తారా, హాయిగా నవ్వుకుంటున్నారు కదా, చెప్తా మీ పని అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇక మరోవైపు కనకం వాకిలి తుడుస్తూ ఉంటే మీడియా వాళ్ళు వస్తుంటారు. దాంతో కనకం గబగబా లోపలికి వెళ్ళి, కావ్య, కొంపలు అంటుకుంటున్నాయే, మీడియా వాళ్ళు వస్తున్నారే, ఒకవేళ అల్లుడు గారు అబార్షన్ చేయించుకోమంటున్న విషయం అందరికీ ఏంటి అని కంగారుగా అనేసరికి, అమ్మ, వాళ్ళ ముందు ఇలాంటివి వాగకు, ఏం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు అని కావ్య బయటకు వెళుతుంది. ఇక కావ్యాని మీడియా వాళ్ళు రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కావ్య గారు, మీరు మీ హస్బెండ్ మీద కోపంతో పుట్టింటికి వచ్చారని మాకు తెలిసింది, అది నిజమేనా? మీరు ప్రెగ్నెంట్ అంట, నిజమేనా? మీ ఇద్దరి మధ్యలా గొడవలు రావడానికి గల కారణం మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అని అందరూ అనుకుంటున్నారు, అది నిజమేనా? రాజ్గారికి ఇప్పుడే బిడ్డలు వద్దు అని మిమ్మల్ని అబార్షన్ చేయించుకోమని మిమ్మల్ని బలవంతం చేయడం వల్లే మీరు పుట్టింటికి వచ్చేశారని అంటున్నారు, అది ఎంతవరకు నిజం మేడం అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. చెప్పండి మేడం, మీకు రాజుగారికి జరిగిన గొడవ ఏంటి? నిజంగానే ఆయన బిడ్డ వద్దు అనుకుంటున్నారా, అందుకే అలిగి పుట్టింటికి వచ్చారా అని అడిగేసరికి, చూడండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉన్నారు, మీరు భయపడి అబద్ధం చెప్తున్నారా? దుగ్గిరాల ఫ్యామిలీ లాంటి పెద్దవాళ్ళని ఎదిరించి మీరు నిలబడలేదు అనుకుంటున్నారా? నిజం చెప్తే మీకైనా థ్రెట్ ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఉంటే మాతో చెప్పండి అంటూ ఉంటే ఇక కావ్య కోపంగా, నాకు సహాయం కావాలని నేను మిమ్మల్ని అడిగానా? మీ అంతటి మీరే ఏదేదో ఊహించుకుంటూ ఇక్కడ వరకు వచ్చి మీరే ప్రశ్నలు అడుగుతూ మీరే సమాధానాలు చెప్పుకుంటే ఇక నేనెందుకండి అని అంటుంది కావ్య. అయితే నిజమైన చెప్పండి అని అంటుంది ఒక రిపోర్టర్. నన్ను ఎవ్వరూ భయపట్టలేదు, బలవంతం చేయలేదు, నేను కడుపుతో ఉన్న మాట నిజం, కానీ మీరు అనుకున్నట్లు గొడవలు పడి నేను ఇక్కడికి రాలేదు అని చెప్పేసరికి, మరి అత్తారింట్లో ఉండాల్సిన మీరు పుట్టింట్లో ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఒక ఆడపిల్ల పుట్టింటికి రావడానికి కూడా
కారణాలు ఉండాలా? మా అమ్మా నాన్నల్ని చూడాలనిపించింది, వచ్చాను అంతే అని కావ్య కోపంగా చెప్తుంది. దాంతో ఒక రిపోర్టర్, మీ మాటలు వింటుంటే ఏది నమ్మాలనిపించట్లేదు, మీరు ఏదో విషయాన్ని దాస్తున్నారనిపిస్తుంది. నమ్మడం నమ్మకపోవడం మీకు సంబంధించిన విషయం, అది నా ప్రాబ్లం కాదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, నాకు నా భర్తకి మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి మనస్పర్ధలు లేవు. దయచేసి మీరు ఇలా వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించకండి, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి అని అంటుంది కావ్య. కనకం గారు, మీరైనా నిజం చెప్పండి. ఒక తల్లిగా మీ కూతురు జీవితం ఇబ్బందుల్లో ఉంటే తనని కాపాడడం మీ బాధ్యత కదా అని అడిగేసరికి, నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను, కానీ మీరే ఇలా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అని కనకం సీరియస్ అవుతుంది. అంటే రాజుగారికి బిడ్డ వద్దని చెప్పడం అబద్ధం అంటారా అని అడుగుతారు. ఇలా పక్క వాళ్ళ జీవితాల్లో వచ్చి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ గురించి 10 మందికి తెలిసేలా చేయడం సరైన పద్ధతి కాదు. అసలే మా సమస్యల్లో మేమున్నాం. మీకు చేతనైతే వెళ్ళి మా అల్లుడు గారిని అడగండి, ఆయన చెప్తాడేమో మీకు కావలసిన న్యూస్. మీ మాటలు బట్టి చూస్తే మేము విన్నది నిజమే అనిపిస్తే వెళ్ళి వాళ్ళని అడగండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి కావ్య వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకుంటారు. దాంతో ఒక రిపోర్టర్, చూసారుగా ఏమంటున్నారో, ఒకవైపు కడుపుతో ఉన్న కావ్య గారు తన బిడ్డను కాపాడుకోవడం కోసం భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేశారు. మరోవైపు తన తల్లిదండ్రులు కూతురు పడుతున్న బాధను చూడలేక కుమిలిపోతున్నారు. ఇంకా మనం ఏ సొసైటీలో బ్రతుకుతున్నాం? ఒక భార్య బిడ్డను కనే స్వతంత్రం కూడా లేదా? భర్త పర్మిషన్ లేకుండా భార్య తల్లి కాకూడదా అని అంటూ ఉంటే ఇదంతా కూడా రాజ్ ఫ్యామిలీ టీవీలో చూస్తూ ఉంటారు. ఇంకా రిపోర్టర్ తన మాటలతో చెలరేగిపోతూ ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఆడవాళ్ల మీద ఈ మగవాడ ఆధిపత్యం కొనసాగుతుంది? తన అస్తిత్వం కోసం, తన తల్లితనాన్ని కాపాడుకోవడం కోసం కావ్యగారు చేస్తున్న ఈ పోరాటానికి మేమందరం తోడుగా ఉంటాం. డబ్బు, పేరు, ప్రతిష్ట ఉన్నంత మాత్రాన మేము అనుకున్నది జరగాలని ఆలోచించే ఈ డబ్బున్న వాళ్ళ అహంకారం తొలగిపోవాలి. స్వరాజ్ లాంటి మూర్ఖపు భర్త ఆలోచనలు మారాలి. తన భార్యకు కూడా ఒక మనసు ఉంటుందని గుర్తించాలి. అప్పటి వరకు ఈ పోరాటంలో కావ్య గారికి మేమంతా తోడుగా ఉంటాం. మాతో పాటు ప్రేక్షకులంతా కూడా కావ్య గారికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం అని అంటూ ఉంటే రుద్రాని టీవీ ఆఫ్ చేసి క్లాప్స్ కొడుతుంది. ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు? టీవీలో న్యూస్ చూశారు కదా, ఏం చెప్పారో మీరంతా విన్నారు కదా. ఆ కావ్యని నా కోడలు అంటూ నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తుందో చూశారు కదా. ఇంటి పరువు తీసుకెళ్లి రోడ్డు మీద పడేసింది. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న దుగ్గిరాల వారింటి ప్రతిష్ట ఆ కావ్య కారణంగా గంగలో కలిసిపోయింది. రేపటి నుంచి రోడ్డు మీదకి ఎలా వెళ్లాలో, ఎలా తలెత్తుకుని తిరగాలో ఏంటో. అందరూ మీ రాజ్ అబార్షన్ చేయించుకోమని గొడవ చేస్తున్నాడంట కదా అని నన్ను అడిగితే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి వదినా? దీని అంతటికి కారణం ఎవరు? ఆ కావ్య. ఇన్ని రోజులు గుట్టుగా ఉన్న మన ఇంటి పరువును, మర్యాదల్ని రచ్చబండకెక్కేలా చేసింది. ఇక్కడ ఉంటే మనమంతా ఆ పని చేయకుండా ఆపుతామని తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కలరింగ్ ఇచ్చి వాళ్ళ పుట్టింటికి వెళ్ళగానే మీడియా వాళ్ళందరినీ పిలిపించి ఇంత రచ్చ చేసేసింది. పాపం అన్నం పుణ్యం తెలియని రాజ్ని మీడియా వాళ్ళు ఎన్నేసి మాటలు అన్నారో అందరూ విన్నారు కదా. రాజ్, నువ్వు కూడా విన్నావు కదా. నీది నిరంకుశత్వం అంట. నువ్వు భార్య మీద భర్త అని అహంకారం చూపిస్తున్నావట. నీలాంటి వాళ్ల వల్లే ఎంతోమంది ఆడవాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయట. నువ్వు ఒక బాధ్యత లేని తిరిగిపోతువని అదిగో ఆ మీడియా వాళ్ళు అంతా అంటున్నారు. నువ్వు ఈ సిటీలోనే గ్రేట్ పర్సన్ అయినా నిన్ను అలా చీప్ మాటలు అనేలా చేస్తుందా కావ్య అని రాజ్కి లేనిపోయిన మాటలు చెప్తూ ఉంటుంది రుద్రాని. అంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ప్రోమోలో రుద్రాని కొడుకు రాహుల్తో మాట్లాడుతూ ఉంటుంది. మనకి ఇదే మంచి అవకాశం. రాజ్కి 4 మాటలు చెప్పి ఆ కావ్య నుంచి విడిపోయేలా చేయాలి. కావ్య తన బిడ్డ కోసం రాజుని వదిలేయడానికి కూడా రెడీగా ఉంది. ఇలాంటి టైంలో రాజుని ఇంకొంచెం రెచ్చగొట్టి కావ్యని బెదిరించడానికి విడాకులు ఇస్తాను అని రివర్స్ డ్రామా ప్లే చేయమంటాను అని రుద్రాని రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి రాజ్, కావ్యని ఎలా ఒప్పించి ఇంటికి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నావా? కావ్యకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పేసే, తనను బెదిరించడానికి విడాకులు ఇస్తున్నట్టు డ్రామా ప్లే చేయి అని విడాకుల పేపర్ని రాజ్ చేతిలో పెడుతుంది రుద్రాని. ఆ పేపర్స్ తీసుకుని రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని రాజ్ అనేసరికి కావ్య కోపంగా నేను రానని చెప్పాను కదండి అని అంటుంది. అయితే దీని మీద సంతకం పెట్టు అని విడాకుల పేపర్లు ఇస్తాడు కావ్యకి. ఏం పేపర్లు ఇవే అని కావ్య అడిగేసరికి విడాకుల పేపర్లు అని రాజ్ చెప్పేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.